ఇక తెలుగు రాష్ట్రాల మధ్య 6 లైన్ హైవే 6 లైన్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే 5,300 కోట్ల అంచనా వ్యయంతో పనులు, హైదరాబాద్ శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు చర్యలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఈ 5,300 కోట్ల అంచనా వ్యయంతో పనులు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు, అద్భుతంగా ఉంది. కానీ 5,300 కోట్లు మీరు గట్టిగా 3-4 ఏళ్ళలో సంపాదించారు తిరిగి. ఏదో మొత్తం మాకు మీరు ఫ్రీగా చేస్తున్నట్టు చెప్తారు, మీరు మా ట్యాక్సీలతోనే చేస్తారు, తర్వాత మళ్ళీ టోల్స్ వసూలు చేస్తారు మా దగ్గర నుంచి. మాకే బొక్క ఎట్ట చూసినా టోల్స్ విపరీతంగా పెట్టేస్తారు. 6 లైన్ల రోడ్డు 10 లైన్ల రోడ్డు కట్టి మీరు మా డబ్బులతో మాకు కట్టి మళ్ళీ మా దగ్గర వసూలు చేస్తాం అనేది అద్భుతం అండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇట్లా చెప్తే నాకు అప్పుడప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. 5,300 కోట్లతో చేస్తున్నామంటే నిన్న ఏదైనా పేపర్లో రాశారో లేదో, ఇదేంటో తెలుసా అండి, ఎయిర్పోర్ట్ లెక్క కట్టాము మేము, దేశంలోనే అత్యంత ఆధునికమైన రైల్వే స్టేషన్ అని చెప్తున్న చెర్లపల్లి. అసలు మేము ఇంకా దీనికి తిరుగులేదు, అసలు ప్రపంచంలో ఇది ఒక వింత రైల్వే స్టేషన్, ఇట్లాంటి రైల్వే స్టేషన్ లేదు ఇంతవరకు, మేము ఇంత అని చెప్పారు మీరు. నిన్న చిన్న గాలివానికి స్టేషన్ కుప్పకూలిపోయింది, హోర్డింగ్లు మొత్తం. అదిగో లోపల పాపం ప్రయాణికులు బిక్కుమంటూ గడిపారంట. లోపల ప్రయాణికులు, స్టేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదిగో అది చూడండి మొత్తం. మళ్ళీ ఇది కట్టేమన్నా సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందంటే 3 నెలలు. జస్ట్ దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ఓపెన్ చేసి జాతికి అంకితం ఇచ్చిన ఒక పెద్ద, దేశంలోనే అత్యంత అద్భుతమైన రైల్వే స్టేషను ఒక చిన్న తేలికపాటి ఎదురుగాలకి మొత్తం అతలాకుతలం అయిపోయింది రైల్వే స్టేషన్. ఇది మన దగ్గర ఉండే వ్యవస్థలు ఇట్లా ఉంటాయి అన్నమాట. మళ్ళీ దీనికి ఏం చెప్తారు, అబ్బో మేము 10,000 కోట్లు పెట్టి కట్టాం, 20,000 కోట్లు పెట్టి కట్టాం, మేము ఇంత మాది ఇంత అని చెప్తారు. చూస్తే చిన్న గాలివానికి రైల్వే స్టేషన్ పడిపోయింది. ఇది మన వ్యవస్థలు, మన దేశం, మన జాతి ఇట్లా ఉందండి పరిస్థితి. అదేమంటే ఇక్కడికి చెప్తున్నారుగా 5,300 కోట్లతో ఇదేదో కడతా అంటున్నారు. సరే సార్, మీరు ఇది రైల్వే స్టేషన్ ఎంత నెంబర్ నాకు కరెక్ట్గా చూడలేదు నేను, భారీ పెట్టుబడితో కట్టారు. అసలు సికింద్రాబాద్ని తలదన్నే స్థాయిలో, సికింద్రాబాదే కాదు దేశంలోనే టాప్ 10 రైల్వే స్టేషన్స్లో ముంబై, ఢిల్లీ తర్వాత ఇదే అని చెప్పారు. ఒక చిన్న గాలివానకే పడిపోయింది ఇది. మరి ఆ కాంట్రాక్టర్ ఎవడు? రైల్వే పనులు సహజంగా కాంట్రాక్టర్లకు ఎవరనుకుంటా, వాళ్ళే చేస్తారనుకుంటా. మరి వాళ్ళు ఏం చేశారో ఏందో తెలియదు, కానీ చిన్న గాలివాన అంతే. ఏదో దాన్ని ఏమంటారు, తుఫాను కూడా రాలా, చిన్న గాలివాన కుప్పగూలిపోయింది రైల్వే స్టేషన్ దాదాపుగా. ఇది మన గొప్పతనం.